అజయ్ చెప్పిన నిజం విన్న తర్వాత నా గుండెల్లో ఏదో పేలినట్టయిపోయింది. ఐశ్వర్య నిన్ను వదిలిపోలేదు విక్రమ్. ఆమెని ఫోర్స్గా దూరం చేశారు. 3 సంవత్సరాలుగా నువ్వు బ్రతికింది ఒక అబద్ధం మీద. ఆమె నన్ను మర్చిపోయింది అనుకున్న నిజం ఇప్పుడు పూర్తిగా కూలిపోయింది. వర్షం నెమ్మదిగా పెరుగుతోంది. నేను రోడ్ పక్కన నిలబడి ఉన్నాను. చేతిలో ఫోన్. స్క్రీన్ మీద ఇంకా ఐశ్వర్య ఓల్డ్ మెసేజ్. నేను వస్తున్నాను, వేచి ఉండు. ఆ మెసేజ్ చూస్తూనే నా కళ్లల్లో నీళ్లు. కాని ఈసారి అది బాధ కాదు, కోపం. మరియు ఒకే ఒక నిర్ణయం. ఐశ్వర్య ఇంట్లో అదే రాత్రి. ఐశ్వర్య రూంలో ఒంటరిగా. లైట్స్ ఆఫ్. విండో బయట వర్షం. ఆమె చేతిలో విక్రమ్ ఫోటో. ఐశ్వర్య సైలెంట్. ఆ సైలెన్స్ ఆయనకి కోపం పెంచింది. ఇనఫ్. నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఆ మాట విన్న క్షణంలో ఐశ్వర్య కళ్లల్లో షాక్. నేనతన్ని పెళ్లి చేసుకోను. ఆయన ఫేస్ కోల్డ్ అయ్యింది. స్లోగా చెప్పారు, అతను నీకు ఎవరో తెలియదు. నీకు తెలిసిన విక్రమ్ ఒక ఇల్యూషన్ మాత్రమే. మరుసటి రోజు వర్షం ఇంకా తగ్గలేదు. నేను బైక్ స్టార్ట్ చేశాను. అజయ్ పక్కన వచ్చి ఆపాలని ప్రయత్నించాడు. విక్రమ్, వెళ్ళకు. కాని నేను ఆగలేదు. ఇది నా ఫైట్రా. నేను స్ట్రెయిట్గా ఐశ్వర్య ఫాదర్ ఆఫీస్కి వెళ్ళాను. గ్లాస్ బిల్డింగ్, సెక్యూరిటీ గార్డ్స్, లగ్జరీ అట్మాస్ఫియర్. నేను లోపలికి వెళ్ళాను. అందరూ నన్ను చూస్తున్నారు. కానీ నేను ఆగలేదు. డైరెక్ట్గా ఎలివేటర్ ఎక్కాను. టాప్ ఫ్లోర్. డోర్ ఓపెన్. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. రిచ్, పవర్ఫుల్, యారగెంట్. నా వైపు చూసి, రేయ్, ఎవరు అలో చేశారు ఈ బికారిని? నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? నేను కామ్గా అన్నాను. ఐశ్వర్య గురించి మాట్లాడాలి. నేను ఒక్కడుగు ముందుకు వేసి అన్నాను. నాకు అన్నీ అర్థమయ్యాయి సార్. ఆయన ఐబ్రో రేస్ చేశారు. ఏంటర్థమైంది? నేను స్టడీగా చూశాను. 3 సంవత్సరాల క్రితం మీరు ఐశ్వర్యాని ఫోర్స్గా తీసుకెళ్లారు. ఆ మాట విన్న క్షణంలో ఆయన ఫేస్లో స్లైట్ యాంగర్. కాని వెంటనే కంట్రోల్ చేసుకున్నారు. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? నేను సీరియస్గా అన్నాను. ఆమెని రిలీజ్ చెయ్యండి. ఆయన ఒక్కసారిగా నవ్వేశారు. రిలీజా? నువ్వెవరనుకుంటున్నావు? ఒక బికారికి నా కూతుర్ని ఎలా ఇస్తాను? నా డాటర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆయన వాయిస్ లౌడ్ అయ్యింది. నువ్వెవరురా? నీ ఫ్యామిలీ ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా డాటర్కి నువ్వు సరిపోతావా? ఆ మాటలు ఒక్కొక్కటి నా గుండెల్లో గుచ్చుకున్నాయి. కాని నేను సైలెంట్గా విన్నాను. ఆయన ఇంకా ఎక్కువగా ఇన్సల్ట్ చేశారు. నువ్వు ఒక జీరో. నా డాటర్ లైఫ్కి నువ్వు వేస్ట్. నీలాంటి భికారికి నేను నా కూతుర్నిస్తానా? ఆ మాట విన్నాక నా చేతులు బిగుసుకున్నాయి. కాని నేను కంట్రోల్ చేసుకున్నాను. ఆయన నేరుగా నా ఫేస్ దగ్గరకొచ్చి అన్నారు, విను, నా డాటర్ని మర్చిపో. లేకపోతే ఆగిపోయారు. ఒక్క డేంజరస్ స్మైల్. నిన్ను కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేస్తాను. ఆయన చైర్ మీద కూర్చుని మాక్గా నవ్వారు. నీలాంటివాళ్లు ప్రేమ గురించి మాట్లాడటం కూడా ఫన్నీగా ఉంది. క్యాబిన్ మొత్తం సైలెన్స్. వర్షం సౌండ్ బయట వినిపిస్తోంది. నేను స్లోగా తల ఎత్తాను. నా వాయిస్ చాలా కామ్, కానీ డేంజరస్. మీరు నన్ను భికారి అన్నారు. నా బ్యాక్గ్రౌండ్ అడిగారు. ఆయన నవ్వుతూ చూశారు. అవును. నేనొక్క క్షణం ఆగి అన్నాను, మీకు తెలియదు. ఆయన ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. ఏంటర్థం? నేను స్లోగా ఒక అడుగు వెనక్కి వేసి అన్నాను, మీరు చూస్తున్న విక్రమ్ అసలు విక్రమ్ కాదు. ఆయన ఫేస్ సీరియస్ అయింది. అంటే
నేను స్ట్రెయిట్గా చూశాను. మీరు నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కదా? త్వరలో తెలుస్తుంది. ఆయన ఒక్కసారిగా లేచి వచ్చారు. నన్ను చూసి బిగ్గరగా నవ్వారు. నేను కామ్గా తల ఊపాను. లేదు సార్, వార్నింగ్ ఇస్తున్నాను. ఆ క్యాబిన్లో సైలెన్స్. వర్షం ఇంకా బలంగా పడుతోంది. నేను డోర్ వైపు నడుస్తూ అన్నాను, ఐశ్వర్యని మీరు దాచలేరు. ఎవ్వరి ప్రేమైనా ఫోర్స్తో ఆపలేరు. నేను బయటికి వెళ్ళిపోయాను. విక్రమ్ క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. డోర్ నెమ్మదిగా క్లోజ్ అయింది. క్యాబిన్ మొత్తం సైలెన్స్. వర్షం సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. ఐశ్వర్య ఫాదర్ యాంగ్రీగా వెంటనే ఫోన్ తీసుకున్నారు. ఆ విక్రమ్ డీటెయిల్స్ వెంటనే కలెక్ట్ చేయండి. కొద్దిసేపటి తర్వాత ఆయన అసిస్టెంట్ క్యాబిన్లోకొచ్చాడు. ఫేస్లో టెన్షన్. సార్, మేము ట్రై చేశాం, కానీ విక్రమ్ గురించి ఏ డీటెయిల్స్ దొరకట్లేదు. ఆయన ఐబ్రోస్ ఫోల్డ్ అయ్యాయి. ఏంటర్థం? అసిస్టెంట్ నర్వస్గా అన్నాడు. అతని ఫ్యామిలీ డీటెయిల్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, రికార్డ్స్ కూడా క్లియర్గా లేవు సార్. ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. విక్రమ్ చెప్పిన మాటలు మైండ్లో రిపీట్ అయ్యాయి. మీరు చూస్తున్న విక్రమ్ అసలు విక్రమ్ కాదు. వర్షం ఇంకా బలంగా పడుతోంది. ఆయన విండో దగ్గరికి వెళ్ళి కింద చూశారు. రెయిన్ అవుట్ సైడ్ ఆఫీస్. విక్రమ్ కామ్గా బైక్ దగ్గరికి వెళ్ళాడు. హెల్మెట్ పెట్టుకున్నాడు. ఒక్కసారి బిల్డింగ్ వైపు చూశాడు. ఆ ఐజ్లో ఫియర్ లేదు, యాంగర్ లేదు, కేవలం సైలెన్స్. బైక్ స్టార్ట్ అయింది. హెవీ రెయిన్ మధ్యలో విక్రమ్ స్లోలీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య ఫాదర్ సైలెంట్గా చూస్తూ నిలబడ్డారు. మొదటిసారి ఆయనకి ఒక అన్నోన్ ఫియర్ వచ్చింది. థండర్ సౌండ్. అసలు విక్రమ్ ఎవరు? విక్రమ్ ఐశ్వర్యని కలుస్తాడా? విక్రమ్ గతమేంటి? ఐశ్వర్య ఫాదర్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. నెక్స్ట్ పార్ట్, కలవని ప్రేమ.